హాయ్ అండి. మీరు ఫ్రీక్వెంట్‌గా జలుబు, దగ్గు, ఇండైజెషన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారా? అయితే వారానికి ఒక్కసారి ఈ రసాన్ని ట్రై చేయండి. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. మెడిసిన్ వాడే పని లేదు. దానికి గాను వామాకుని తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్‌ని తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు ధనియాలను, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే 10-15 వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక బౌల్ని తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు గీని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆమాకుని యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి దాంతోపాటు మన టేస్ట్కి తగ్గట్లు చింతపండు రసాన్ని, కొంచెం కారం, అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని, 1/2 స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చినట్లయితే రసం అనేది రెడీ అయిపోతుందండి. ఈ రసాన్ని ఫ్రీక్వెంట్‌గా పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళకు ఉన్నటువంటి డైజెషన్ ప్రాబ్లమ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.